యోహాను సువార్త యోహాను సువార్త 13వ అధ్యాయము 1-17 మార్చి చదువుకున్నాము సమయం సేవ్ చేయడం కోసం. అందరూ దయచేసి నడుచున్నట్లయితే 13వ అధ్యాయము, ఇది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వర్తమానాన్ని హృదయంలో ముద్రించుకోవాలి. మీరు తాను ఈ లోకములో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించింది. వారు భోజనం చేయించుండగా ఆయన అప్పగింపవాలని సీయోను కుమారుడు ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండగా తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇట్లు ఆయన సీమోను పేతురు నందుకు వచ్చినప్పుడు అందుకు యేసు, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీద తెలుసుకుందాం అని అతనితో చెప్పగా, సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. తను అప్పగించు వారిని ఎరిగిన కనుక మీరు అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. ఇంకా 17 దాకా. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని అందరం చదువుకుందాం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన కళ్ళు చూసుకుని ప్రార్థన చేస్తారు. ప్రభువా, మీరు మాట్లాడిన సంఘంతో మొదట నాతో మాట్లాడండి, తర్వాత మీరు సిద్ధపరిచిన ఈ సంఘంతో మాట్లాడమని మహిమ పొందుకోమని పరిశుద్ధాత్మ దేవుడా నేను శూన్యమని ఒప్పుకుంటున్నాను. మీరే సహాయం చేయమని ఇస్తున్నాను విడిపెట్టుకుంటున్నాం. అయితే దయచేసి కూర్చోండి. ఈ యొక్క కాళ్ళు కడగటం అనేది యేసు ప్రభు వారు అన్ని ఆలోచించారు. అంటే అసలు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందండి? ఎందుకు ప్రభు వారికి ఈ కాళ్ళు కడగాలనే ఆలోచన తలంపు ఎందుకు వచ్చిందండి? అంటే తగ్గింపు కరెక్ట్. అసలు ఆ తలంపు ఎందుకు వచ్చింది ఆయనకి? ఓన్లీ వన్ రీజన్. ఈ శిష్యులు కొట్టుకుంటున్నారు, ప్రభువా నేను అక్కడ కూర్చునేది నేనా? ఎవరు బాబా మేము కూర్చునేది నేనే, నా తండ్రి దగ్గర పక్కన కృపాసనం కూర్చుంటాను. ప్రభు ఆరని పోస్తుంది, ఎవరు కూర్చుంటారు? నీ పక్కన ఎవరు కూర్చుంటారు అని వీళ్ళు ఇంటర్నల్ గా ఫైట్ చేసుకున్నానంటే చూశాడు దేవుడు. దెన్ he prayed and he decided to do this work. మాదిరి. ఈ లోకంలో మనం ఎవరెవరిని మాదిరిగా పెట్టుకుంటామండి సహజంగా. ఐటీ అంటే బిల్ గేట్స్, క్రికెట్ అంటే ధోని, ఇంకా బిజినెస్ మ్యాన్ అంటే వారన్ బఫెట్. సహజంగా మరి అనేక రకాలుగా మాదిరిలు పెట్టుకుంటాం. ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నారు? నేనే మాదిరి ఉన్నాను అంటున్నాడు. ఎలా మాదిరి ఉన్నాడు? కాళ్ళు కడిగాడు శిష్యుని. అసలు లెక్క ప్రకారం ఏంటి? మనము ఎబ్రిలో ఆచారం ప్రకారం ఉంటే ఏంటంటే ఎవరైనా ఇంటికి అతిథులు పిలిచామనుకోండి భోజనానికి, వాళ్ళు దారిలో నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ పాదాలు మనం కడగాలి. అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్న వే. లేదంటే సర్వెంట్స్కి చెప్తారు, వాళ్ళ ఇంట్లో ఎవరైతే పనిచేసేవాడు ఉంటాడో, అరే మన గెస్టులు వచ్చారు, మన బంధువులు వచ్చారు, వాళ్ళ పాదాలు కడగని చెప్తారంట.
అవి చూద్దాం రిఫరెన్స్లు కూడా. అయితే ఇక్కడైతే ప్రభు యేసుక్రీస్తు వారు దానికి వ్యతిరేకంగా ఆయనే శిష్యులు పాదాలు కడిగాడు. అందరూ పాదాలు కడిగి తుడిచాడంట, నడుము కట్టుకున్నాడంట. ఆ యొక్క విషయాల గురించి మరి కొన్నిగా మనము ఒక్కొక్కటిగా చూద్దాం. ఆ యొక్క బోధలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి, దేనికి సంబంధించిన ఆ విషయాలని ఒక్కొక్కటిగా మనము నేర్చుకున్నాం. ఆదికాండము 18:4 చదవండి. ఈరోజు త్వరగా నమోదు చేసుకున్నాము. నేను కొంచెం నీళ్లు తెప్పించలేను, దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. చాలమ్మా. ఇంకొకటి 1 శామ్యూయలు 25:41. అక్కడ అబ్రహాం ఏమన్నాడంటే, ఇదిగో దేవదూతలు వస్తే ముగ్గురు, ఇదిగో మా పనులు వస్తారు, వాళ్ళు నీళ్ళు ఇస్తారు, కాళ్ళు కడుక్కోండి అని చెప్తున్నారు. రెండోది చూద్దాం 25:41. సేవకులు కాళ్ళు కడుగుటకు ఆ ఏలిన వాని దాసురాలు నాకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి. అక్కడే ఉంటుందంటే అబిగేలు చాలా భక్తురాలు, దావీదు భార్య అమ్మ. ఆమె ఏమంటది, నేను సిద్ధంగా ఉన్నా అంటుంది కానీ కడగలేదు. ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, నా పనుడికి ఇచ్చి చెప్తున్నాడు. ఈ రెండు సందర్భాలు ఇక్కడ వీళ్ళు మంచి భక్తులు. అబ్రహాం విశ్వాసానికి తండ్రి. అది ఇంకా ఈమె అబిగేలు కూడా, ఆమె గురించి మీరు చదువుకుంటే అబిగేలు గురించి ఎంతో దీన మనస్సును కలిగిన ఆమె, చాలా భక్తిపరమైన లేడీ. ఆమె కూడా సిద్ధంగా ఉందన్నా కానీ కడగలేదు కాళ్ళు. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారు, పేతురు నీ కాళ్ళు పట్టు కడుగుతా. పేతురు కొంచెం ఎమోషన్ అయ్యి కాళ్ళు మాత్రమే కడుగుతా, తలపడ కడగలేదండి. స్నానం చేసిన వాడికి పాదాలు కడగాల్సిన అవసరం లేదు. అంటే మనం కూడా కొన్నిసార్లు ఎమోషన్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా ఎవడన్నా ఏదైనా ఉట్టిగా ఇచ్చాడు అనుకో, ఫస్ట్ వద్దు అంటాం, తీసుకుంటాం. తీసుకొని దాని వెనక కూడా అది కూడా ఎత్తావా అని అడుగుతాం. అదే టైప్ ఇక్కడ పేతురు కూడా. అయితే ఈ విషయాల్లో ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాల గురించి మనం చిన్నగా చూద్దాం. మత్తయి సువార్త 18:4. అందరూ దయచేసి శ్రద్ధగా ఉండండి. ఈ యొక్క పాఠం నుంచి మనం నేర్చుకోవాలి అనేక విషయాలు. కాగా ఆమె తను తగ్గించుకున్నవాడు. ఈ చిన్నపిల్లలు ఏ మాదిరిగా ఉంటున్నారో వీరి వలె మీరుంటేనే పరలోకంలో మీకు గొప్ప స్థానం అంటాడు. స్థానం కూడా కాదు, గొప్ప స్థానమేనా, గొప్పవాడు అంటున్నాడు. ఒక దేవుడు ఒక మనిషిని గొప్పవాడు అంటాడండి. జనరల్ గా ఇప్పుడు ఏ విషయాల్లో అయినా సరే, ఇప్పుడు మన సురేష్ అన్నాడు, ఒక మంచి స్థానంలో ఉన్నాడు. ఇతను కింద కంటే పనిచేసే వాళ్ళని గొప్పవాడు అంటాడా? నేను నీకు రిపోర్ట్ చేస్తా అంటావా? మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? గొప్పవాడు అని అంటున్నాడు. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మాట గుర్తుపెట్టుకుని గొప్పవాడు అంటున్నాడు. అయితే చిన్నపిల్లలు ఎందుకు కంపేర్ చేశాడు ఇక్కడ? సహజంగా మనం వినే వస్తాం. మనం ఏమంటాడు, చిన్నపిల్లలు ఎందుకు మనం అక్కడ యేసు ప్రభు వారు మెన్షన్ చేశాడు? కళ్ళ కపటం లేనివాడు, నిర్మలమైన మనస్సు. మీ పెద్దోడి పేరు చేరేస్తాడు, వాడు భలేగా నన్ను చూస్తూ ఉంటాడు. నేను లాస్ట్ వీక్ అన్న అమ్మ వాడు చూస్తే నాకు అంత సాత్వికుడుగా అనిపించింది, అనాలనిపించింది. ఎందుకంటే వాడు పలకరిపోయాను అనుకో, వాడు వచ్చి ఇట్టే చూస్తా ఉంటాడు. ప్రైజాడు కూడా ఎప్పుడు నేను పలకరియాలంటే వాడిని. అట్లే ఆ సాత్వికమైన మనస్సు కలిగిన వారు దేవుడు గొప్పవాడు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఈజీగా మర్చిపోయే స్వభావం చిన్నపిల్లలు. ఏదైనా ఆశపడితే కావాలని కోరుకునేవాడు. చిన్న వాటిలో ద్వేషాలు పెట్టుకోరు. కొట్టుకుంటాం. మనం చిన్నప్పుడు కూడా సహజంగా చిన్న పిల్లలప్పుడు కొట్టుకుంటాము, మర్చిపోతాం. తెల్లారి వాడు గుర్తు కూడా ఉండదు. ఇంకా బజార్లో అయితే నేను చిన్నప్పుడు అయితే వాడికి శ్రీరామనామపు కొడితే బొక్క పడిపోయింది. వాడికి ఇంటికి వచ్చారు, కొడదామన్నాను, వాడికి తెల్లారిపోయి మేము ఇద్దరం పోయి ఆడుకుంటున్నాం. అంటే జనరల్గా చెప్తున్నా, ఆ స్వభావాన్ని ఇండికేట్ చేస్తున్నాడు దేవుడు. ఇంకో మాట కూడా చదువుదాం. 20:16 మత్తయి సువార్త 20:16.
ఈ ప్రకారము కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఎప్పుడైనా నువ్వు అనుకోవచ్చు, నేను చివరిన ఉన్నాను కదా, నాదేమి కావట్లేదు, నేను అందరికంటే చివరిగా ఉన్నా, మాట్లాడే విషయంలోను, రేటింగ్ విషయంలోను, అన్ని విషయాల్లో నేను చివరివాడిగా ఉన్నాను అనుకోవచ్చు. బట్ గాడ్ విల్ టేక్ యూ టు ద ఫస్ట్ పొజిషన్. ఆమేన్. ఎగ్జాంపుల్ మీ, నా నంబర్ 31, కాలేజీలో 91, చివరి నేనే. ఎందుకు బలిగిరకపోగలను? చివరి నెంబర్ నాదే రిజిస్టర్లో ఉండేది ఎప్పుడు చదువుకుని, అంటే అట్లీస్ట్ ఆడ్ నెంబర్ ఉండేది. అంటే ఎప్పుడైతే మనల్ని దూరంగా చివరగా మనం చాచబడతా ఉంటాం, గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు అనే దానికి ఇండికేషన్. సమ్టైమ్స్ నువ్వు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయరు, చూసి కూడా లిఫ్ట్ చేయరు. కొంతమంది మెసేజ్లు, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అవి ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికి జరుగుతూ ఉంటాయి. ఎవ్వరు బాధపడద్దు, ఎవరు మాట్లాడలేదని కానీ, ఎవరు నేను తృణీకరించారు కానీ, ఏ విషయంలో కూడా నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తృణీకరించబడిన తర్వాతే, లోకమంతా తృణీకరించింది ఆయన, అయినా కానీ వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. శిష్యులు మళ్ళీ వాళ్ళు ఆ సందర్భంలో, ప్రభువా నేనుంటామా అంటున్నారు. క్రీస్తు వారు కోత వేట్లో ఉంటుంది బైబిల్లో. కోత వేట్లో యేసుక్రీస్తు అక్కడ ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారు. యేసుక్రీస్తు ఆశ్చర్యక్రియలు చేస్తే పక్కనే ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడ పరిచర్యకి వెళ్తే అక్కడే ఉన్నారు. కానీ ఏం నేర్చుకోలేదు తెలుసా వాళ్ళు? యేసుక్రీస్తు ప్రేమను గ్రహించలేకపోయాడు. అందుకని ఒక మాట ఉంటుంది, ఏం మాట? ఆయన యొక్క ప్రేమ పొడవు, వెడల్పు, ఎత్తు చెప్పాలి. మనం మెసేజ్ చేయలేము, కొలవలేము. ఆ కొలవలేదన్న దాన్ని చూపించడానికే దేవుడు శిష్యుల పాదాలను కడగటానికి సిద్ధమయ్యాడు. ఒక మాట చెప్పాలంటే, ఫస్ట్ నీ జీవితంలో ఏం అవసరం లేదు, యేసును సంపాదించుకోవాలని ఆశపడు సహోదరుడు. యేసు తగ్గింపుతనాన్ని సంపాదించుకోవాలని ఆశపడు. యేసు ప్రేమను సంపాదించుకోవాలని ఆశపడు. యేసు ప్రార్థనా జీవితాన్ని సంపాదించుకోవాలని ఆశపడు. అందరూ సహజంగా, ఇప్పుడు చాలా మంది ఇక్కడ అన్యుల్లో ఉన్నారు. మోస్ట్లీ ఇక్కడ అన్యుల్లో మీరందరూ కూడా యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? ఏదో ఒక కార్యం జరుగుతుంది, మా కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, అనారోగ్య సమస్య, ఏదో ఒక ఫిజికల్ నీడ్తో ప్రభు దగ్గరకు వచ్చారు. మీరు ఆయన పాదాల దగ్గరకు వచ్చారు. తర్వాత ఆయన మిమ్మల్ని, ఆయన ఒక మాట చెప్పిన, మీరు అనుకుంటున్నారు ఆయన దగ్గరకు వచ్చారని, ఆయనే ఆ సమయాన్ని సిద్ధపరచుకొని మీ దగ్గరకు వచ్చారు. రూతు బోయాజ్ దగ్గరికి వెళ్ళిందా? బోయాజ్ రూత్ దగ్గరికి వచ్చిందా? బోయాజ్ రూత్ దగ్గరికి చూశాడు. ఎవరయ్యా ఏమో కొత్తకు వచ్చింది ఎవరు అని ఆమె దగ్గరికి వెళ్ళాడు. దట్ ఈస్ వే స్టార్టెడ్. ఆ తర్వాత ఏం చేసింది ఆమె? ఆయన చూసి సాగిలబడింది. 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ఏముంటది? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన శరణ కోరుకుంది. అంటే ఫస్ట్ 2వ అధ్యాయంలో రూతు గ్రంథంలో చదవాల్సిన అవసరం టైం లేదు. రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో బోయాజు ఆ పొలంలో అందరూ పరిగెడుకుంటా ఉంటే, ఇంట్లో సమస్యల వల్ల ఆ అత్తగారి పాపం తినలేకపోతుంది, దేహానికి ఆహారం లేదు, పేదవారు, కట్టుకున్న బట్టలే ఉన్నాయి, దేశం నుంచి వచ్చేసారు, ఆ మోయాబు దేశాలు రిటర్న్ వచ్చేసారు. ఇంతకుముందు కూడా పాఠాలు చదువుకున్నాను. ఇంట్లో ఆమా విధవరాలే, ఏమా విధవరాలే, తినడానికి లేదు, ఏ ముసలాం బయటికి పోలేదు. ఏమో బాధను చూసి, లేదు మా అత్తకు ఒక్క మెతుకన్నా నేను పెట్టాలని పొలంలో పరిగెత్తుకోవడానికి పోయింది. పరిగెత్తడానికి పోతే ఆమెను ఎవరు చూశారు? బోయాజు చూశాడు. ఆ పొలం వానలు చూశాడు. ఆ పొలం అంటే ఆ యజమాని చూసి వచ్చి, నువ్వు ఎవరమ్మా, ఇది నువ్వు నాకెందుకో దీన మనసులాగా అనిపిస్తున్నాడు. ఆమె రంబట్టే సాగిలు పడగానే ఒకటే చెప్తాడు అక్కడ ఉన్న వాళ్ళకి, ఈమె పరిగె మొత్తం ఏమేమి ఎదుర్కోవాలి, ఎవరు ఆమె దాన్ని ఆశించకూడదని అంటాడు. ఫస్ట్ ఎప్పుడైతే సాగిలు పడిందో ఫిజికల్ నీడు తీర్చబడింది. 2వ అధ్యాయంలో కనుక చూస్తే ఆమె ఏదైతే మేలు పొందుకుందో ఇవి కాదనుకున్నది. ఇది కాదు నా జీవితం, ఇది కాదు ఈ ఫిజికల్ నీడ్స్, తినటానికో మాత్రం పెట్టడానికి ఇది కాదు, నేను ఆత్మీయమైన ఆహారాన్ని పొందుకోవాలి.
ఆ సంతోషాన్ని పొందుకోవాలి. బోయాజులో ఆ యొక్క దైవత్వాన్ని చూసి బోయాజునే ఆశించిందండి ఆమె. అది తప్పు కాదు, పరిశుద్ధంగా ఆశించింది. ఇతనికి మ్యారేజ్ కాలేదు, ఈమె ఒక భర్త చనిపోయి ఉన్నాడు. కానీ బోయాజు ఎంతో నీతిమంతుడు. ఆయన దగ్గరికి వెళ్ళి 3వ అధ్యాయం చదువుకుంటే ఆయన పాదాల వద్ద పరుండును అని ఉంటుంది. ఎప్పుడైతే ఆమె పాదాలు రూత్ అనే ఆయన పాదాల వద్ద పడిందో ఆయన ఆ యొక్క అధీనత్వాన్ని, ఆ తగ్గింపును చూసి ఆమె భార్యగా చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఈ గంధంలో పెద్ద పెద్ద రాజులు కూడా 1, 2, 3 భార్యలు ఉంటారు. డిడ్ యూ రీడ్ బోయాజ్ హ్యావింగ్ ద మల్టిపుల్ వైఫ్స్? చదివారు ఎక్కడన్నా? బోయాజు అపరిశుద్ధుడని ఎక్కడన్నా చదివారా? అంత గొప్ప సాక్ష్యం. ఆ వంశంలో నుంచే కదా యేసుక్రీస్తు వారు, నేను బోధించే యేసుక్రీస్తు వారు వచ్చింది. అంటే నాకు చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ఆ దీనత్వాన్ని కలిగి ఉంటామో, యేసు ప్రభువుని ఆశిస్తామో, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు పక్కన కూర్చోవాలని ఆశిస్తున్నారు, కానీ యేసు ప్రభువులను గుణాలను ఆశిస్తున్నారు. వీళ్ళు ఏం ఆశిస్తున్నారు? మనం కూడా అంతే. ఎవరైనా పెద్ద పెద్ద స్పీకర్లు కనిపిస్తే ఫోటోలు దిగాలి, ఫేస్బుక్ ఎందుకు రాపించాడా? పెద్ద పెద్ద సేవకులు కనిపిస్తే ఫోటో తీసుకొని ఎవరైనా ఫోటో ఎందుకు దిగుతారండి చెప్పండి? జనరల్ గా గుర్తు కోసం. ఇప్పుడు మా పేరెంట్స్ తో నా దినాల్లో ఏదైనా గుర్తుకు దిగింది ఎక్కడ పెట్టుకుంటాం మన ఫోటోల్ని? చెప్పాలి. మనం చిన్నప్పుడు అందరూ ఫోటోలు దిగినప్పుడు ఎక్కడ పెట్టుకుంటాము? ఆల్బమ్ లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఆల్బమ్ ఏమైంది? పోయింది. ఇప్పుడు ఆల్బమ్ ఫేస్బుక్ అయింది. పబ్లిక్ లో పెట్టకూడదు. కుటుంబం గుర్తుపెట్టుకో సంగమా, నీ వ్యక్తిగత కుటుంబాన్ని ఎప్పుడు కూడా బహిరంగంగా ప్రదర్శించొద్దు. ఒక దినం ప్రభు అడుగుతాడు నీ లెక్క. అసలు నీలో అతిశయించడానికి ఏమో, నువ్వే తుండు మాత్రం అంటే దేవుడి దయదలిచి రూతు దగ్గరికి బోయాజు ఎలా వచ్చాడో నీ దగ్గరికి అలా వచ్చాడు. ఒక విధవరాలు ఎవరైనా పట్టించుకుంటారండి? మనం కూడా సహజంగా చూస్తా ఉంటాం. చిన్న చిన్న కాగితాలు ఎదుర్కొనే వాళ్ళు పిచ్చోళ్ళ కనిపించేవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే ఇది కూడా ఇది తీసుకొని $100 $100 ఎత్తావా మనం? అట్లాంటిది ఏదొచ్చి పరిగెరుకోమా అని ఎట్లా కనిపించింది ఆమె ఆయన దృష్టిలోకి? ఒక భేద విధవరాలు, ఆమె అవతారం ఎలా ఉంటుంది ఊహించండి ఒక్కసారి. అంటే నా యొక్క చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క రూతులో ఆ తగ్గింపు కానీ అన్నీ కూడా ఎప్పుడైతే ఆయన పాదాల వద్ద పడిందో అవన్నీ మార్చబడ్డాయి. తన జీవితమే మార్చబడింది. ఈ యేసుక్రీస్తు పక్కనున్న శిష్యులు, రూతేమో బోయాజుని సంపాదించుకోవాలని ఆశపడింది. ఆయనలో ఉన్న దైవత్వం అతనితోనే నేను కలిసి ఉండాలి, ఆయన దయ పొందుకోవాలని ఆయన పాదాల వద్దకు వచ్చింది. ఈ శిష్యులేమో యేసు పాదాల దగ్గరకు రావట్లేదు. వీళ్ళేకాడికి యేసు పక్కన కూర్చోవాలనుకుంటున్నారు. ఏదంటే పెద్ద పెద్ద స్పీకర్లతో ఫోటోలు దిగి, లేదంటే యేసు ప్రభుతో ఇక అప్పుడు ఫేస్బుక్ లో ఆడుకుంటుంటే ఇక 14 మాథ్యూ, టైటస్ వీళ్ళ ఛానల్ ఎక్కువ ఉండేవి. యేసు ప్రభుతో ఇప్పుడే గలీలియా సముద్రం దాటి ఆయన పోస్ట్ పెడతాడు. ఇటువైపు ఇంకో శిష్యుడు వచ్చి ఏం చేస్తాడు? పేతురు గారు 5 రొట్టెల దాన్ని చిన్న వీడియో తీసి ఇదిగో మేమేటి చేసింది. యేసు ప్రభు అది చిన్నది ఉండింది, వీళ్ళగా పెద్దగా ఉండి వెనక ఇట్లా చేతులు పట్టుకున్నట్టుంటాను. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే, యేసుని సంపాదించుకోవాలని ఆశపడు. నీ జీవితంలో యేసుని సంపాదించుకోవాలని ఆశపడు. ఇది ఇక్కడ అనేక కుటుంబాలు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, బైబిల్ లెక్క ప్రకారం భార్య భర్తకు లోబడాలి. ఇంక దాన్ని ధిక్కరించే అధికారం ఎవరికి లేదు. సంఘం క్రీస్తుకు లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇంకంతే. ఇంకా అతనికి వేరేది అవసరం లేదు. మళ్ళీ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ చేసి కొట్లాట్లు ఏమి వద్దు. మన సంఘం అంటే మాదిరికరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చిన్న సంఘమే కావచ్చు, కానీ రానున్న తరాలకి మాదిరిగా ఉండాలి. తమ్ముడికి 3-4 వేలు వస్తే అక్కడ క్లీవ్లాండ్ వదిలిపెట్టి అన్నా మందిరం కావాలన్నా వచ్చేసాడు. నేను మోకరించి ప్రార్థించుకోవాలన్నా ఇంకేముంది నాకు. వాళ్ళ పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి డబ్బులు కాదండి మా వాడికి ఆత్మీయత కావాలని పంపించేశాడు. ఆ డబ్బులు అన్నీ వద్దేసి యేసు పాదాల దగ్గర ఉండాలని వచ్చేసాడు. అంతే. యేసు పాదాల దగ్గర ఉంటే నా బ్రతుకు మారిద్ది, నా అప్పులు తీరుతాయి.
ఆ హోటల్లో పని చేసుకుంటే వచ్చింది బిక్కు బిక్కు మాట్లాడు పాపం తమ్ముడు హోటల్లో. డబ్బులు వస్తున్నాయి కానీ తగ్గిపోవటం అన్ని మేము కూడా ప్రార్థన చేసుకున్నాం. లాస్ట్ వీక్ వచ్చాడు, ఒక గంటన్నర మోకరించి నిలువు మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ప్రేరేపించాడు, వచ్చేసాడు. ఎందుకంటే యేసు పాదాల దగ్గర యేసు పాదాలనే ఆశించాడు. కానీ శిష్యులు మాత్రం ఆయన పక్కన కూర్చోవాలని ఆశించారు. అయితే ఈ లోకంలో అంటే జనరల్గా ఈ యొక్క డబ్బు, స్వార్థం, దేశం ఇవన్నీ నిండి ఉన్న లోకంలో యేసు క్రీస్తు వారు నీ దగ్గర నుంచి శిష్యులను కడిగి మాదిరి అని ఎందుకన్నాడు తెలుసా? ఈ లోకంలో ఇవన్నీ ఉంటాయని యేసు ప్రభుకు తెలుసు. రానున్న తరంలో డబ్బులు కానీ, స్వార్థం, దేశం, భర్తని ప్రేమించలేని, గౌరవించలేని తత్వం, లేదంటే భర్త అయితే భార్యని ప్రేమించలేని తత్వం, ఇవన్నీ ఉంటాయి. అందుకని దేవుడు ఏమంటున్నాడు? మాదిరి నేను నుంచి వెళ్తున్నాను అంటున్నాడు. లెట్ మీ టెల్ వన్ థింగ్. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వంట మనిషి జాబ్ చేసేవాడు అతను. మా పక్కన బిల్డింగ్ ఆనుకొని హస్బెండ్ జాగ్రత్తగా. అయితే ఆయన రోజు ఫైటింగ్ వాళ్ళ ఇంట్లో. మేము పక్కన విండో చూస్తే అదే వాళ్ళ ఫైటింగ్, కొట్లాటలు. నువ్వు మా అమ్మకి చెప్పి మీ నాన్నకి చెప్పి ఇదే కొట్లాడుకోవడమే. ఏదో ఒక సమస్య. మరి వీళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎదుటిన్న భర్తను గౌరవించు, ఎదుటిన్న భార్యను గౌరవించు, నీకు ఇచ్చిన బిడ్డలను ప్రేమించు. మూడు వాడు ఎందుకు రా మళ్ళీ పిచ్చోడా? మూడో వాడు అడిగితే ఏమడగలవు? ప్రార్థన చేయండి అని అడగలేదు. అంతే. ఇంకా నువ్వు ఇఫ్ యు ఇన్వాల్వ్ సమ్వన్ దెన్ యు ఆర్ అకౌంటబుల్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. గుర్తుపెట్టుకో. కుటుంబ జీవితాన్ని నువ్వు సక్సెస్ అయ్యావు అంటే నీ ద్వారా అనేక కుటుంబాలు, సంఘాలు చేర్చబడతాయి. యేసుక్రీస్తు వారి ప్రేమ ఇలా ఉంటుంది ఆ కుటుంబము అని నీ నుంచి తెలుసుకోవాలి. అయితే ఆ వంట మనిషి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మంచి ఉన్నతమైన స్థానం, మా వీడియో పక్కనే రోజు కొట్టుకుంటా ఉండేవాడు. ఈయన ఒక దినం మార్నింగ్ లేవని కింద ఇంటి మొత్తం జనం ఉన్నారు, యూనివర్సిటీ నుంచి కూడా వస్తున్నారు. నేనేంద్రా వీళ్ళు మనోళ్ళు హెచ్సి నుంచి వస్తున్నారు, ఆ కుర్రోడు ఏం జరిగిందంటే మనిషి చనిపోయాడు. రాత్రి చనిపోయాడా, పొద్దున్న చనిపోయాడా తెలియదు. ఆమె ఏమని అడుగుతుంది తెలుసా? ఇట పట్టుకొని లే మరి అంటుంది. అరే బతుకున్నప్పుడు మంచిగా అలా, చనిపోయినప్పుడు లే మరి గుండెలు బదులు కొట్టుకుని అంటుంది. అది నాకు ఇప్పటికీ ఆ స్వరం అనిపిస్తుంది. లే మరి అంట. ఇంకేడంటాడు లే మరి అంటే? అదే నువ్వు అతను బతుకున్నప్పుడు ప్రేమించి ఉంటే ఈ మైట్ నాకు తెలిసి హార్ట్ అటాక్తో చనిపోయాడు అంటే ఈ టెన్షన్లో మరి మనకు తెలియదు కుటుంబ విషయం. నేను తీర్పు తీర్చట్లేదే కానీ లే మరి అని మనం లేపుతుంటే ఇంకెక్కడ కుటుంబం నెమ్మది. ఎందుకంటే ఒకటే రీజన్, ప్రేమించలేని తత్వం, తగ్గింపు లేని స్వభావం. అరే కూరలు అన్ని రోజులు రుచికరంగా రావు. ఉప్పు ఒకసారి ఎక్కువైంది, ఉప్పు ఒకసారి తక్కువైంది. నేను కూడా అంతే. ఏంది ప్రియ ఆకలితో తిట్టది, అట్టే ఉండాలి. మరి నేర్చుకునే అనుభవ పాఠాలు. కుటుంబ జీవితాన్ని సహోదరి చేతులు నమస్కరించి చెప్తున్నాను. మీ భార్యలను ప్రేమించండి. భార్యలు అయితే, సిస్టర్స్ అయితే మీ భర్తలను గౌరవించండి. అది బైబుల్ లెక్క, అది నా లెక్క కాదు, యేసుక్రీస్తు వారి లెక్క. ఆ లెక్కను అనుసరిస్తే నీ బిడ్డలు మాదిరిగా మారుతారు. ఈ తగ్గింపు ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తారు నీ దగ్గరికి. బోయాజు ఎలా వచ్చాడు ఎత్తుక్కుంటా? రూతు యొక్క ఆ దీనత్వాన్ని చూసి ఎత్తుక్కుంటూ వచ్చాడు. నువ్వు అటువంటి దీనత్వాన్ని, అదేవిధంగా రూతు ఏం చేసింది? ఆయన పాదాల దగ్గరికి ఎత్తుక్కుంటూ వెళ్ళింది. ఆయన ఎక్కడైతే పడుకుంటాడో ఆ కళ్ళెం తెలుసుకొని ఆ కళ్ళెం దగ్గరికి వెళ్ళి ఆయన పడుకుని ఉంటే ఆయన పాదాల దగ్గర పడుకున్నది. నేను బోయాజుని సంపాదించుకోవాలండి, ఎందుకంటే ఆయన దైవత్వం కలిగి ఉన్నాడు. నా బ్రతుకు మారింది. ఆయనతో తిరిగితే ఇంకా నేను ప్రేమ నేర్చుకుంటా, తగ్గింపు నేర్చుకుంటా, ఎదుటివారికి సహాయం చేయటం నేర్చుకుంటా. అంతేలేదని శిష్యులాగా పక్కన కూర్చోవాలి. పక్కన కూర్చుంటే వస్తుంది. నేను అప్పుడప్పుడు ఏమనిస్తుంది, అరే అన్నోడు పరిశుద్ధులంగా మాత్రం వాళ్ళకు తిరిగితే పరిశుద్ధత రాదురా. పరిశుద్ధత అంటే నువ్వు ఆయనతో ఉన్న సంబంధాన్ని బట్టి వస్తున్నాయి పరిశుద్ధత.
ఆ పరిశుద్ధత అనేది కలిగి ఉండాలి నువ్వు. ఆయన పాదాలు కడిగాడంటే దే ఆర్ వర్తి. శిష్యులు వాడు యూదా, అందుకని అపవాది అన్నాడు. అపవాది అంటే ఏంటి? అదే సాతానుని దేవుడు గుర్తించేశాడు, పట్టించబోతున్నాడు. కొన్ని ఎరిగింది చూడ, నిన్ను కూడా దేవుడు అంతే. నీ పాదాలు కూడా ఆయన కడగాలని ఆశపడి దేవుడు గుర్తుపెట్టుకో. నీ భర్త నీ కాళ్ళు కడగాలని ఆశపడు. We will do the same practice in the future in this congregation. పురాతన మార్గం, పరిశుద్ధ మార్గం ఎంత తగ్గించుకుంటే అంత పరిమళిస్తుంది నీ ఆ యొక్క వాసన. ఒక మాట చెప్పాలంటే అది అంటే గలతీయుల పత్రికలో కూడా చదవండి 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండుడి. ఆమేన్. ఏమంటున్నాడు? ఒకరికొకరు దాసులై ఉండాలి. భార్యకు భర్త, భర్తకు భార్య, ఒకరికొకరు దాసులు. వినాలి. మీ బిడ్డల్ని ప్రేమతో పెంచాలి. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రేమ అనేది ఎక్కడి నుంచో నేర్చుకునేది కాదు. ఆ ప్రేమ నీ కుటుంబంలో చూసి నేర్చుకునేది. నువ్వు ఇప్పుడు వాళ్ళకి దేనత్వం నేర్పించావు, కైండ్నెస్. మా అమ్మ ఇది శ్రేష్ఠ అమ్మకు, ఎస్తేర్ అమ్మ, వీళ్ళందరూ అవుట్రీచ్కి వచ్చినప్పుడు ఆ ప్రేమను చూస్తున్నారు. ఓహో, వీ నీడ్ టు హెల్ప్ ద పూర్ పీపుల్. ఒక ఆ మాట కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చదవండి లూకాసు వార్త 22-24 అవి చేసుకున్నాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అనే వివాదము వారిలో పుట్టగా ఆయన వారిలో ఇట్లను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయదు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు. అంటే వారిలో వాళ్ళు ఏం చేసుకున్నారు? వివాదం. శిష్యులందరూ కలిసి ఉండాల్సిన శిష్యులు ఏం చేస్తున్నారు? వారు ఎవరితోనండి ఉన్నది? యేసు ప్రభుతో. పేతురికి యేసు ప్రభు దేవుడు అని తెలియదా? శిష్యుల్లో దేవుడు అని గుర్తించింది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు దేవుడు, దైవ కుమారుడు అని గుర్తించింది ఎవరు? ఈవెన్ పేతురు కూడా ఉన్నాడు కదా డిస్కషన్ లో. అరే ఈయన దేవుడు కుమారుడు కదా. అరే అసలు ఇతను మతం నేను చేపలు పట్టుకునేవాడిని కదా. నా చేపలు పట్టుకునేవాడిని ఆయన నా దగ్గర చేపలు పట్టుకునేవాడు అవతారం అలా ఉంటది, కంపు కొడతా ఉంటది. నన్ను పక్కన చేర్చుకొని ఆయన పరిచయంలో భాగస్థితిగా చేశాడు. అది చాలు కదా నాకు. మళ్ళీ నేను అక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి ఎందుకు? తర్కాలు. మనం కూడా భక్తిలో కొట్టుకుంటా ఉంటాం అన్ని విషయాల్లో. కుటుంబంలో కూడా అన్ని విషయాల్లో ఫైట్ చేసుకుంటా ఉంటాం. ఎందుకు అది? ఈరోజు నుంచి ఆగిపోవాలి. అన్ని విషయాల్లో ప్రార్థన చేసుకొని, ప్రార్థన కోరకుండా సిద్ధపడి శరీరాన్ని, రక్తాన్ని తీసుకో. ఈ దినం నుంచి నూతనమైన కార్యం జీవితంలో చూస్తాను. ముందన్నడు చూడని తగ్గింపు జీవితాన్ని, ముందన్నడు చూడని సాత్వికమైన జీవితాన్ని, ముందన్నడు చూడని ప్రేమ గల జీవితాన్ని ఈ రోజు నుంచి చూడగలుగుతాం. ఇప్పుడు కూడా చదవండి జాన్ 13:15. ప్రకారం చాలు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ బిహేవియర్ ఫ్రమ్ హిమ్. శిష్యుల నుంచే కాదు, దేవుడు మీ నుంచి కూడా ఆశిస్తున్నాడు. సర్వ్ ఈచ్ అదర్. సేవా గుణాన్ని నువ్వు అలవర్చుకో. ఎప్పుడు నీ EMI లేనా, ఎప్పుడు నీ పార్ట్ టైం జాబ్ లేనా, ఎప్పుడు నీ జాబ్ లేనా, ఎప్పుడు నీ పేరెంట్స్ లేనా, సర్వనాథ. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన తల్లి మరియా గడిగాడా కాళ్ళు? వాళ్ళ తండ్రికి గడిగాడా? వాళ్ళ బామర్తులకు గడిగాడా? వాళ్ళ బంధువులకు గడిగాడా? ఎవరు గడుగుతున్నారండి? ఎక్కడ ఉండండి శిష్యులు? దూర బంధువులు. అసలు సంబంధమే లేదు. ఒక మాట చెప్పాలంటే ఎక్సెప్ట్ ఒక యోహాన్ తప్పితే ఇంకా సంబంధమే లేదు వీళ్ళతో. వాళ్ళు భోజన బల్ల ఎంత పెట్టి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కడుగుతున్నారంటే కాదు.
ఈ వాక్యం నీ హృదయంలో గుర్తుందా? యేసుక్రీస్తు వారు పాదాలు, శిష్యులు పాదాలు కడిగారనే వాక్యం నువ్వు నమరు వేసుకుంటున్నావు నీ జీవితంలో. ఈ రోజు నుంచి మర్చిపోకూడదు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకో. ఒకటే అడుగు, ప్రతిదినం ఉదయం లేచి, ప్రభా మీరు ఎలాగైతే తగ్గించుకొని మీ శిష్యులు పాదాలు కడిగారు అట్టి మనసు నాకు తెచ్చి ఆ యేసు నువ్వు సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకో, ఈ రాత్రికాల సమయంలో అలాంటి యేసు ప్రభువును నువ్వు సంపాదించుకోవాలి. మిగతాయి కాదు, అలాంటి యేసు ప్రభు నేను కలిగి ఉండాలి, అలాంటి యేసు ప్రభు నా భార్య కలిగి ఉండాలి, అలాంటి యేసు ప్రభు నా 2 బిడ్డలు కలిగి ఉండాలి, నా 3 బిడ్డలు కలిగి ఉండాలని నువ్వు ఆశించాలి. నా అత్తమామలు ఇలాంటి యేసుని కలిగి ఉండాలి, నా కమ్యూనిటీలో కలిగి ఉన్న నా నైబర్స్ ఇలాంటి యేసుని సంపాదించుకోవాలి. నువ్వు ప్రయాసపడాలి సహోదరుడా, సహోదరి. ఇంకో మాట చదువు, లూకా ఎఫెసీయులు 3:18 కూడా చదువు. ఇప్పుడు తెలుసు 3:18. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకొనుటకు జ్ఞానములకు మించిన గరిష్ట ప్రేమను తెలుసుకొనుటకు శక్తి గల వారు కావాలని నీవు ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు దేంట్లో వేరే పారం అన్నాడండి? ప్రేమ. అక్కడ రూత్ అదే కోరుకుంది, ఈ బోయజ్లో ఉన్న ప్రేమతో నేను కొనసాగాలి, ఈ ప్రేమ నేను అనుభవించాలని ఆమె ఆశపడింది. ఒక మాట చెప్పాలండి, జనరల్ గా మనము ఏమనుకుంటామండి, జనరల్ గా మనం ఏదైనా బంధువులకు కానీ లేదంటే ఎవరికైనా బర్త్డే పార్టీలు, పెళ్లిళ్ళకి మనం పిలిచినప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకపోతే వాళ్ళు అనే ఎమోషన్ డైలాగ్ ఏంది, కామన్ డైలాగు, ఎందుకు తెచ్చారు, మీరు వచ్చారు కదా, అదే 10 వేలు అంటారు కదా జనరల్ గా. బట్ ఆ గిఫ్ట్ తీసుకోకుండా ఉంటారా? తీసుకుంటారు. తీసుకొచ్చినాడు, వాళ్ళు పక్కకు పోయి ఓపెన్ చేసుకున్నా, ఇది తెచ్చింది, ఇంతకు ముందు కూడా ఇది తెచ్చింది, ఇప్పుడు తెచ్చుకోలేదు. ఫస్ట్ ఏమనుకుంటారు, నువ్వు వచ్చి అదే 10 వేలు అంటారు. ఇలాంటి బంధువులు మన మధ్యలో రోజు తగ్గుతూనే ఉంటారు. అసలు నువ్వు ఉన్నావు చాలు మాకు అంటారు, అసలు నువ్వు కనిపించు చాలు అంటారు. మరి పక్కకు పోయి ఏమంటారు, తెచ్చి 30 నేను ఇంత పోయింది, 5 రూపాయలు 5 డాలర్లు గిఫ్ట్ తెచ్చిండు. వాళ్ళు ప్రియాకి ఏ మాటలు. మనం ఏమనుకుంటూ ఎంతో ప్రేమ ఉన్నాడు, మనం కారు వెళ్ళేటప్పుడు ప్రేమ చూసుకున్నాం, అది అదే అని అనుకుంటాం. కానీ దావీదు ఏమంటాడండి, వేకువజామునే నిన్ను ఎదుగుతున్నాను ప్రభు అంటాడు. యేసుని ఎదుగు, దేవా నిన్ను ఎదుగుతున్నాను, వేకువజామునే నిన్ను వెతికినాను. ఆయన దేవుడు కలిగి ఉన్నప్పుడు ఇంకెదకడానికి నాకు అర్థం కాదు. దేవుణ్ణి దావీదు కలిగినాడా? కలిగి రాకపోతే ఆయన ఎక్కడో గొర్రెలు రాసుకునేవాడు సింహాసనం పోయి కూర్చొని ఉంటాడా? మళ్ళీ ఏమంటున్నాడు అంటే, గొర్రెలు కాసినప్పుడైనా రాజుగా ఉన్నప్పుడైనా ఆయనది ఒకటే, నిన్ను ఎదుగుతున్నాను ప్రభు అంటాడు. నువ్వు అటువంటి యేసుని వెతికి సంపాదించుకుంటున్నావా, లేదంటే వ్యర్థమైన వాటికి ఉపయోగించుకుంటున్నావా? నీకు నువ్వే ప్రశ్న వేసుకొని నీకు నువ్వే సమాధానం చెప్పుకునేలాగా ఉంటే, అంటే ఏ విషయంలో అయినా సరే యేసుని సంపాదించుకోవాలనుకుని మాత్రమే నీ ఆలోచనలు, నీ తలంపులు కలిగి ఉండాలి. జేమ్స్, అది యాకోబు పత్రిక 4:10 కూడా ఒకసారి చదవండి. గుర్తుపెట్టుకోండి, ఈ మాట మర్చిపోవద్దు. ప్రభు దృష్టికి ఎప్పుడు నువ్వు తగ్గించుకోవాలి. ఆల్రెడీ ఎర్లియర్ ఐ టోల్డ్ యూ, ఉదయాన్నే లేవగానే మీరు చేయాల్సిన ఒకటే పని ఉంది. ఇఫ్ యూ డూ దిస్ ప్రాక్టీస్, లెట్ మీ నో ఇఫ్ యూ సీన్ ద మీ జీవితంలో మార్పులు చూసేలా లేదని నాతో పంచుకోవచ్చు. నేను పులిపేట ముందు సాక్షిగా చెప్తున్నాను, నేను ఇంకా తగ్గించుకోవాలని ఆశపడుతున్నాను. నా భార్య దగ్గర నేను ఇంకా తగ్గించుకోవాలి, నా బిడ్డల దగ్గర ఇంకా తగ్గించుకోవాలి, నా సంఘస్థుల దగ్గర ఇంకా తగ్గించుకోవాలి నేను ఆశపడుతున్నానండి.
నా ఆఫీస్లో కొలీగ్స్ మంది ఇంకా తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎవరి మాట? దేవుని మాట. మీరేమీ లేదు. పొద్దునే లేవగానే ఆయన సన్నిధిలో ఇలా సాష్టాంగపడి, ప్రభువా నేను శూన్యం ప్రభువా అని ఒప్పుకుంటే చాలు. మళ్ళీ పడుకునేటప్పుడు ఇదిగో ప్రభువా నువ్వు ఇచ్చిన జీవితం మళ్ళా శూన్యమేనా అని ఒప్పుకో. అది భర్త ఒక మాట అంటే ఒప్పుకో, భార్య ఒక మాట అంటే ఒప్పుకో. మరి యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పుకుంటున్నావు. ఒక్కసారి సరి చేసుకో నీ శరీరాన్ని. అంటే ఆయన శరీరాన్ని ఇక్కడ ఎందుకు మాదిరిగా పెట్టాడు తెలుసా? ఆ క్రీస్తుని సంపాదించుకోవాలని. ఒక్కసారి నువ్వు గత కాలం అంతా యేసుని సంపాదించుకోకుండా, ఆయన తగ్గింపును సంపాదించుకోకుండా, ఆయన మాదిరిని సంపాదించకుండా నువ్వు తిరిగినట్లయితే ఈ రాత్రి కాల సమయంలో నువ్వు యేసుని సంపాదించుకున్నావు. ఇక్కడ నుంచి ఏది వద్దు నీకు, యేసుని మాత్రమే సంపాదించుకొని నువ్వు వెళ్తే చాలు. ఆ మరియా, మగ్దలేని మరియానండి, యేసు ప్రభు వారు అక్కడ ఆ సమాధిలో పెట్టబడాలంటే ఎంత ఆశతో పరుగులు పెట్టిందండి. ఎందుకంటే ఆ కేసు కావాలి. యేసు మాదిరిన ఆదరణ మాటలు చెప్పాడు. అసలు ఆయన ఉంటే మాకు చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ శిష్యులేమో ఆయన పక్కనే, మాకు స్ట్రాటజీ తెలియదు, ఆయన పక్కనే కూర్చుంటాం. కానీ ఆయన సంపాదించుకున్నాం. ఎంత కాలం తిప్పాడో శిష్యుడు. ఇక తిప్పి 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 చివరికి లార్డ్ సప్పర్, ఇదే చివరి భోజనం, ఇక్కడన్నా మారుతారని ప్రభు అట్లా కంక్లూషన్ ఇచ్చింది. ఆ తర్వాత శిష్యులు ఆ తగ్గింపు నేర్చుకుని ఘనమైన సేవ చేశారు, విపులమైన సేవ చేశారు. అసలు వాళ్ళే నమ్మలేకపోతున్నారు. దేవుడు అలా ఇన్ని రోజులు మనతో కలిసి తిరిగింది. వాళ్ళు ఆ తర్వాత పశ్చాత్తాపడతారు. యేసు ప్రభు ఎన్ని రోజులు మనతో తిరిగింది, దేవు కుమారుడు మనతో తిరిగింది. ఆయన దగ్గర మన చిన్నపిల్లలు కొట్టుకుందట అని వాళ్ళని ప్రశ్న చేసుకొని, వాళ్ళని ఆదరించుకొని, కలిసి ఐక్యంగా ప్రార్థించి తలా దిక్కులుగా ఆ తర్వాత విప్లవాత్మకమైన మార్పు. మన భారతదేశానికి ఎవరు వచ్చారండి? ఎంత ఆశ్చర్యక్రియ, ఏ విప్లవం! ఈ మాదిరిని చూసేవాళ్ళు, ఈ మాదిరిని చూసి ప్రపంచ నలుమూలలా ఆ సువార్తను తీసుకుని వెళ్తా ఉన్నారు. మరి ఆ మాదిరిని దేవుడు పెట్టి వెళ్ళినప్పుడు నువ్వు ఏ మాదిరిని కలిగి ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏ మాదిరిని నువ్వు నీ జీవితంలో కలిగి ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. నువ్వు కలిగి ఉన్నా, నువ్వు అట్లీస్ట్ నీ కుటుంబంలో అయినా నువ్వు ఆ మాదిరిని ఇవ్వగలుగుతున్నావా లేదా అనేది ఒక్కసారి చూసుకో. లూక్ 22:24 కూడా ఒక్కసారి, లూక్ 22:24 ఇంకా ఎఫెసీ పత్రిక 18-19 కూడా చదవను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయము 18. దేవుని క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెను. 3:18 దేవుని సంపూర్ణత యందు పూర్ణులైనట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. అయితే ఇంకొకటి కూడా, యేసు క్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తాడండి. మీరు దయచేసి అది రెఫరెన్స్ నేను ఎదుగుతున్నాను. అంటే భక్తులు, విశ్వాసుల యూరుల జాబితా ఒకటి ఉంటుంది. ఆ మాట దయచేసి తీయండి. విశ్వాసుల జీవిత, అది హెబ్రీ పత్రికలోన విశ్వాసుల వీరుల జాబితా అని పౌలు మెన్షన్ చేస్తాడు. ఒక్కసారి అది చదవండి. విశ్వాస వీరుల జాబితా ఉంది అక్కడ. ఆ ఒక్క మాట చూసి చదవండి. చదవండి. అదే అనుకుంటా, చదవండి.
విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వెలుగుల వారిని సమాధానంగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనదా? అది కాదు, విశ్వాసుల వీరుల జాబితా ఉంటుంది చూడండి. అంటే సరే, అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఇదిగో ఈ అబ్రహాం లేదంటే రాహాబు లేదంటే సంసోను వీళ్ళందరి పేర్లు చెప్తాడు. అన్ని చెప్పి ఏం చెప్తాడంటే వీళ్ళు ఎంతో గొప్ప విశ్వాస యోధులు అంటాడు. అని వీరిని అనుసరింపక చూడద్దు, ఎత్తకొద్దు ప్లీజ్ టు లుక్ ఎట్ మీ. అయితే వీళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళందరినీ అనుసరింపక అంటాడు. అబ్రహాము విశ్వాసాన్ని ఎలా మెజర్ చేయగలమండి మనం? ఆయన విశ్వాసాన్ని ఎలా అసలు కౌంట్ చేయగలం? విశ్వాసాలకి తండ్రి ఆయన, నా స్నేహితుడు అంటాడు దేవుడు అబ్రహాము. ఆ భక్తుల్ని కూడా ఏమంటున్నాడు అంటే పౌలు, వీళ్ళందరినీ అనుసరించక నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుని మాత్రమే అనుసరించండి. ఇంకొక మాట చెప్పాలంటే కొరింథీయుల పత్రికలో కూడా, ఫస్ట్ కొరింథీయుల్లో 11 మొదటి కొరింథీయుల పత్రిక 11:1 చదవండి. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ఆత్మీయ జీవితంలో ఈ మాట ఎవరన్నా అన్నారండి? ఎవరన్నా ఏ పెద్ద స్పీకర్, ఈవెన్ పెద్ద పెద్ద గనులు, గొప్ప ఘనమైన సేవ చేసిన ఉన్న సేవకులైన నోటించే మాట అన్నారా? నేను చదవాలి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. ఆయన ఏమంటున్నాడు? అదే పౌలు ఏమంటున్నాడు? ఈ విశ్వాస వీరుని మీరు అనుసరింపక మీ కొరకు ప్రాణత్యాగం చేసి, మీ కొరకు రక్తాన్ని దారపోసి, తన ప్రాణాన్ని దారపోసి నరావతారిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 50 ఆ కొరడాలతో కొడతంటేనంట మాంసం ఇట్లా లాగేసిద్ది అంటండి. ఆ కొరడాలు ఆ శరీరంలో ఉన్న మాంసము ఇట్లా మన కనుక చికెన్ కోసినప్పుడు ఇట్లా లాగేసిద్దంట. రోమా సైనికులంతా ఆ శిక్షను భరించిన ఆ దేవుణ్ణి అనుసరించమని పౌలు చెప్తున్నాడు. నేను అచ్చం ఆయన ఎట్లా నడిచానో నేను అట్లే నడుచుకున్నాను, ఆయన పూలు నడుచుకున్నా. నన్ను కాదు మీరు, నన్ను కాదు, నేను కూడా కాదు మాదిరి. ఎవరు మాదిరి మీకు? యేసు ప్రభు మాదిరి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నా మాదిరి యేసు ప్రభు. శిష్యులు పాదాలను కడగడానికి కూడా తగ్గించుకున్న దేవుడైన పౌలు గురించి ఎన్ని పత్రికలు ఉన్నాయండి. అపోస్తలుల గురించి, వీళ్ళ శిష్యుల గురించి ఎందుకు లేవు ఇన్ని పత్రికలు? 2 వీక్స్ కూడా క్రితం కూడా మాట్లాడుకున్నాం కదా. పౌలు గురించి ఎన్ని పత్రికలు ఎందుకు ఉన్నాయి? క్రీస్తును పోలి నడుచుకున్నాడు. తిమోతి చాలా చిన్నవాడు అయినా ఉంటాడు తెలుసా, యా తిమోతి, నీ మనవడు వయసు గలవాడు, నీ ప్రార్థనల వల్ల నేను ఎట్టున్నాయా. మీ జీవితంలో మీకు పెద్ద సేవకులు కలర్ టెంపుల్ సజెషన్ నేను ప్రార్థన చేస్తున్నాను రోజు మోకరించి. ఆయన గురించి ఎంతమంది చెప్పినా కానీ దేవుడు ఒక దినాన ఏదో సందర్భంలో యూట్యూబ్ లో చూస్తుంటే సతీష్ అన్న ఒక మాట చెప్తున్నాడు. కలర్ టెంపుల్ సతీష్ కుమార్, బిడ్డలు పెద్దోళ్ళు అవుతున్నారు, నా కొరకు పాస్టర్ గారు బిడ్డలు ప్రార్థించండి ఆయన అర్జిస్తున్నాడు. ఆ మాట నా చెవులో పడింది. వెంబటే చర్చిలో వచ్చి రాసుకున్నాను. ఎందుకంటే నేను ఎన్నాగల మాట దేవుడికి లెక్క చెప్పాలి. ఆయన ఫోన్ చేసి ఆయన అంటే అంత పెద్ద స్థానంలో ఉన్నాడు కూడా నాకు ఫోన్ చేసి, అయ్యా నువ్వు వారు చర్చిలో ప్రార్థన చేస్తున్నావు, అందువల్లే మా పరిచయం ఎంత విస్తరించబడిందని అంటాడా? నా చెప్పాలి అంటాడా? ఎందుకంటాడండి? కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నేను అందుకనే తిమోతి చిన్నవాడు, మనవడి వయస్సు, వాళ్ళ నాయనమ్మలతోనో అమ్మమ్మలతోనో పౌలు గారు పనిచేశాడు. ఈ బుడ్డోని పట్టుకొని తిమోతి నీ ప్రార్థన వల్ల అంటాడు. ఎంత తగ్గింపండి! ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది?
క్రీస్తు గురించి ఆవ కోసం ఆయన పౌలు ధర్మశాస్త్రం అన్ని గ్రంథాలు చదివి ఆవపాసం పట్టారా? దాన్ని ఏమంటారు? ఆవపాసం. అంతటి భక్తుడు ఆయన. అన్ని చదివినా కానీ అన్ని పక్క తీసి పడేస్తున్నాడు. తిమోతి, నీ ప్రార్థన వల్ల నేను అంటున్నాను. ఎంత తగ్గింపాలి. ఈ శరీరాన్ని రక్తాన్ని సహోదరుడా నువ్వు ఎవ్రీ మంత్ తీసుకున్నావంటే దయచేసి ఇప్పటి వరకు లేదేమో, నీ భార్య దగ్గర తగ్గించుకోవట్లేదేమో, నీ భర్త దగ్గర తగ్గించుకోవట్లేదేమో, నువ్వు సరి చేసుకో. ఇందాక చెప్పావు కదా హెచ్సి యూనివర్సిటీలో ఎంతసేపు అండి ప్రాణం పోవడానికి? ప్రాణం పోవడానికి ఎంతసేపు? నువ్వు లెగు 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 అంటుంది. ఇంకా లేచేది ఆయన రాత్రి అయిపోయింది. లెగు లెగు అంటే రాత్రి ఏం పెట్టావో మరి వాడు ఏందన్నాడో మరి ఏందో తెలియదు. మా కిటికీ పక్కనే మేము కొన్ని రోజులు చూసి మేము కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయాం, కట్టించేటట్టు వెళ్ళిపోయాం. ఎంతసేపు అండి మనకి మనం చూపించే ప్రేమ అనేది క్రీస్తుని పోలి ఉండాలండి. అందుకనే యేసు క్రీస్తు వారు ఇదిగో నా తర్వాత అపోస్తలుడైన పౌలు వస్తాడు, లేదంటే నా శిష్యుడు మాదిరి, లేదంటే అబ్రహాం మాదిరి అని చెప్పాడు ఆయన. నేను మాదిరి అని చెప్తున్నాడు. నువ్వు మాదిరిగా ఉన్నావా? ఏ విషయంలో మాదిరిగా ఉన్నావు? క్లోజ్ యువర్ ఐస్. మనము ఈ శరీరాన్ని రక్తాన్ని తీసుకునే ముందు ఇప్పటి వరకు లేదన్న సహోదరుడు సహోదరి ఆ తగ్గింపు హృదయాన్ని కలిగి ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని ఒక తీర్మానంతో ఈ దినం నుంచి నేను తగ్గింపును కలిగి ఉండాలి ప్రభువా. మీరు శిష్యుల పాదాలను కడగటానికి కూడా మీరు వెనకడుగేయలేదు నా తండ్రి. నేను కూడా అలా ఉండాలి నా తండ్రి. కొన్నిసార్లు ఇంట్లో చికాకులు, ఇబ్బందులు నా బిడ్డల దగ్గర తగ్గించుకోలేకపోతున్నాను. నా ఆమె చెల్లాలి, నా మాటే చెల్లాలి. నా మాటే చెల్లాలి, నేను చెప్పేదే చెల్లాలి, నేనే నడవాలి. నో, జీసస్ క్రైస్ట్ ఈస్ సేయింగ్ దట్ నేను చేసిన మాదిరిగా మీరును చేయండి. ఇది శిష్యులకు కాదు మాట, ప్రపంచ నలుమూలలా ఆయన రక్తం చేత తాకబడిన ప్రతి ఒక్కరికి ఈ మాట. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, కానీ ఈ దినానికి అద్భుత కార్యాలను చేసే మాట. యేసు తగ్గిపోతాం. యేసుని సంపాదించుకున్నావా? రూతు ఎలాగైతే బోయాజు, అయ్యా నువ్వు ఇచ్చే పని కదా అయ్యా, నువ్వే కావాలయ్యా. దావీదు అన్నాడు, ప్రభువా నువ్వు ఉంటే చాలు ప్రభువా, నేను వేకువనే వెతుకుతాను ప్రభువా, నేను అయ్యా నువ్వు ఉంటే చాలేసయ్యా, దేవా నువ్వు ఉంటే చాలు నా తండ్రి. అయ్యా నా కొడుకు నాకు వ్యతిరేకంగా అవుతున్నాడు నా తండ్రి. నన్ను దావీదు అన్నాడు, నా కొడుకే నన్ను చంపడానికి తిరుగుతున్నాడు, వాడికి క్షమించు ప్రభు, నువ్వు ఉంటే చాలు ప్రభు, నాకు వేకువ నేను వెతుకుతాను. వేకునే నేను వెతుకుతాను. రెండు వెతుకుతున్నావా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ శరీరాన్ని రక్తాన్ని తీసుకునే ముందు సహోదరుల సహోదరి, దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఈ దినమున ఆశ్చర్యక్రియలు జరగాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన శరీరాన్ని రక్తాన్ని ఏదో ఆచారార్థం కాకుండా ఆయన మహిమార్థం తీసుకోవాలి సహోదరుల సహోదరి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.